ఎవరో హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారనమాట. ఇది సోషల్ మీడియాలో. ఏమనంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సుప్రభాత దర్శనం సేవా టిక్కెట్లలో ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి ఉంటుంది కదా! అందులో ముస్లింలు ఉన్నారు అంటూ ఆ పేర్లను మెన్షన్ చేసుకొచ్చారు. ఇందులో ఏదైతే మొహమ్మద్ జకీర్ షరీఫ్ అనేటటువంటి ఆయనకి ఇందులో ఈడీ 18092510158462 అనే నెంబర్ కింద ఈ దర్శనాలకు సంబంధించిన నెంబర్లు అనుకుంటుంది. అతనికి వచ్చింది దర్శనము అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేస్తూ అతనితో పాటుగా మరికొంతమందికి కూడా ఇట్లాగా ముస్లింలకి వచ్చినాయి. ఒకటి మహమ్మద్ జకీర్ షరీఫ్ అయితే ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి ఫైజుద్దీన్ మొహమ్మద్, సిరాజుద్దీన్ మొహమ్మద్, వీళ్ళిద్దరికి కూడా దర్శనాలకి ఓకే అయినాయి. అంటే ఈ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వస్తాయి అనమాట. ముస్లింలకి ఏం పని, క్రైస్తవులకి అక్కడ ఎలా అయితే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా ఎంతోమందికి ఇట్లాగ అవకాశాలు వస్తాయి కదా అని. ఇక్కడే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎవరు వచ్చినా తప్పు లేదు. క్రైస్తవులు వచ్చి దర్శనం చేసుకుంటే తప్పే ఉంది, ముస్లింలు వచ్చి దర్శనం చేసుకుంటే తప్పే ఉంది, ఆధార్లు అనుసంధానించుకుని వచ్చి దర్శనం చేసుకుంటే తప్పే ఉంది. అంటే ఈ దేవుడిని నమ్ముతున్నారు వాళ్ళు, వాళ్ళ దేవుడు మాత్రమే ఉన్నారు, ఇంకే దేవుడు లేడు అనేటటువంటి వాళ్ళ మతానికి ప్రకారం మాట్లాడేవాళ్ళు కూడా వచ్చి ఈ దేవుణ్ణి దేవదేవుణ్ణి అంగీకరిస్తున్నారు. చేయనివ్వండి. అంతకైతే కనుక ఇట్లాంటి వాళ్ళది యాజ్ ఫర్ నామ్స్ ముస్లిమ్స్కి సంబంధించి అట్లాగా లేదా అన్యమతస్తులు ఎవరైనా సరే, క్రైస్తవులు అయినా సరే గుళ్ళోకి వచ్చినప్పుడు ఫస్ట్ సారి వచ్చినప్పుడు మాత్రం అక్కడ లిస్టులో సంతకం పెట్టాలి. మేము వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాము, ఈ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాము అన్నటువంటి ఆ సంతకాలు పెట్టారో లేదో కనుక్కుంటాం కరెక్టే తప్పించి దర్శనాలు వద్దండం తప్పు. ఎందుకంటే చాలామంది చేసుకుంటారు దర్శనాలు.